నాకు చూడటానికి చూపు ఉన్నా లేకపోయినా, టెక్స్ట్ బుక్ చూడగలిగినా లేకపోయినా, ప్రపంచాన్ని చూడగలిగినా లేకపోయినా, లక్ష్యాన్ని చూడగలిగినా లేకపోయినా, నిర్లక్ష్యం అనేటువంటిది లేకుండా నా లక్ష్యం చేరుకొని తీరతాను, నా తల్లి పెదాలకి చిరునవ్వు అందించి తీరుతాను అనుకున్నాను నేను. చదువు అంటే బోరింగ్ ఉందా లేదా? బికాజ్ మన అందరం కూడా చదువుతున్నాం. స్టడీయింగ్ మనం చదువుని చదువుతున్నాం కాబట్టి బోరింగ్గానే ఉంటుంది. బోరింగ్. నీకు రాని సబ్జెక్ట్ని ఇది ఎందుకు రాదో దీని అంతు చూస్తాను రా బిడ్డ అని నువ్వు తొడగొట్టి బాలకృష్ణలాగా కాకపోయినా నీ గుండె కొట్టి దీని అంతు తేలుస్తాను, దీన్ని ప్రేమిస్తాను, దీనిలో ఏముందో సాధించి తీరుతాన్ని ఒక్కసారి నువ్వు డిటర్మిన్ చేసి చదువుని ప్రేమించడం మొదలుపెట్టు. అప్పుడు బోరింగ్గా కాదు, బ్యూటిఫుల్ జర్నీ చేస్తాను. మనిషి జీవితంలో పొందడానికి, ద్వేషించడానికి పుట్టలేదు. మ్యాన్ హ్యాస్ టేకెన్ బర్త్ నాట్ ఫర్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. మర్చిపోవడానికి, పొందడానికి లేడు. మ్యాన్ హ్యాస్ బోర్న్ ఫర్ గివింగ్ అండ్ ఫర్గివింగ్. ఇవ్వడానికి, క్షమించడానికి మనిషి పుట్టిన విషయం మనం గమనించాలి. గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తున్నా. 8 ఏళ్ల వయసులోనే డాక్టర్లు ఏం చెప్పారంటే అప్పటికి బాగా కనిపించేది నాకు. నా సెల్ఫ్ స్టోరీ చెప్తా. నేనేదో ఎక్కడెక్కడ ఉన్న కథలు తెచ్చి మీకు చెప్పదలుచుకోలే. డాక్టర్లు 8వ ఏట మా అమ్మగారు, మా నాన్నగారు, బోత్ ఆఫ్ మై పేరెంట్స్ వర్ డిటాచ్డ్, విడిపోయారు. వెన్ ఐ వాజ్ 7, నా 7 ఏళ్ల వయసులోనే విడిపోయారు. తల్లి ఒక స్కూల్ టీచర్, ఇంటి నిండా అప్పులు, తినటానికి తిండి లేదు, నడి రోడ్డు మీద. నాన్న వాళ్ళు ఎవరు చూడలేదు. నేను, నా చెల్లి, నా తల్లి ఉన్నాం. కుంపటి మీద గంజి వండుకొని తాగేవాళ్ళం. బొగ్గుల కుంపటి మీద గంజి వండుకొని దాన్ని తాగేవాళ్ళం. అలాంటి కండిషన్లో డాక్టర్లు నాకు ఒకసారి సరిగ్గా కనిపించట్లేదంటే, ఈ అబ్బాయికి రెటినైటిస్ పిగ్మెంటోసా అనే డిసీజ్ ఉంది, ఈ అబ్బాయికి త్వరలో బ్లైండ్ అయిపోతాడు, ఈ ప్రపంచంలో ఈ డిసీజ్కి మెడిసిన్ లేదని చెప్పారు. ఏడ్చింది. ఏ తల్లి ఆడవదండి? నీ బిడ్డ గుడ్డైపోతాడు, నీ బిడ్డకి మరి పూర్తిగా కనిపించదు. 10th క్లాస్కి వచ్చేకల్లా నా సబ్జెక్ట్ నేను చదువుకోలేకపోయాను. గ్రాడ్యువల్గా ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను. ఓ పక్క గ్రాడ్యువల్గా నా ఐసైట్ కోల్పోతూ వచ్చాను. ఎట్ ద వెరీ సేమ్ టైం భగవంతుని యొక్క డివైన్ ఎనర్జీతో గ్రాడ్యువల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాను. నాకు చూడటానికి చూపు ఉన్నా లేకపోయినా, టెక్స్ట్ బుక్ చూడగలిగినా లేకపోయినా, ప్రపంచాన్ని చూడగలిగినా లేకపోయినా, లక్ష్యాన్ని చూడగలిగినా లేకపోయినా, నిర్లక్ష్యం అనేటువంటిది లేకుండా నా లక్ష్యం చేరుకొని తీరతాను, నా తల్లి పెదాలకి చిరునవ్వు అందించి తీరుతాను అనుకున్నాను నేను. Today, I'm a greening holder. నీకు కావాలంటే అటెస్టేషన్ నేను చేస్తా. ఇట్స్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫీస్ క్యాడర్. 10th క్లాసు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళు, బిఎడ్ అంత స్క్రైబ్తోనే రాశాను. అవమానాలు, ఎన్ని అవమానాలు పడ్డాలని అవమానాలు పడ్డాను. నీకు 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు దేవుడిస్తే చదువుకోవడానికి మీకు ప్రాబ్లం. ఇంకోటి చదవాలి. నాకు బ్రెయిల్లీ రాదు. ఈ అమ్మాయి లాంటి ఫ్రెండో, ఆ అబ్బాయి లాంటి ఫ్రెండో వచ్చి 1 గంట చదివేవారు, వెళ్ళేవారు. ఆ చదివింది వినాలి, విని నేను చెప్పాలి. నేను చెప్తే స్క్రైబర్ ఏం రాసేవాడు తెలుసా ఫ్రెండ్స్? చెప్తే వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తాయి. హ్యాజ్ అనే పదం చెప్తే ఏఎస్ యాజ్ రాసేవాడు. అతను ఏం రాస్తున్నా కనిపిస్తుందా? చెప్పండి, మాట్లాడండి. అప్పుడు చెప్పేవాడు, బాబు ఏంటి రాశారు నాయన? హ్యాజ్ చెప్పాను. ఏఎస్ రాశాను బాబు. కాదు నాయన, ఏస్ యాజ్ కాదు, హెచ్ఏఎస్ హ్యాజ్. ఒక పదానికే నేను ఎంత చెప్తే ఒక పేపర్ ఎట్లా రాస్తాను? ఎంత శక్తి నాలో ఉండాలి, ఎంత నా ఆత్మశక్తిని నేను తెలుసుకోవాలి. భగవంతుడు విగ్రహాల్లో లేడు, భగవంతుడు మందిరాల్లో లేడు, భగవంతుడు చర్చిల్లో లేడు, భగవంతుడు ఏ ప్రదేశములు లేడు. అవన్నీ ఉన్నాడు, కరెక్టే, సర్వాంతర్యామి రూపంలో. అవన్నీ నెంబర్ 2 అడ్రస్.
నెంబర్ 2 అడ్రస్, ద నెంబర్ 1 అడ్రస్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్స్ ఇండివిజువల్ సోల్ ఇన్ వన్స్ బాడీ. అది నా యొక్క ప్రధానమైన నా నమ్మకం. ట్రాన్స్ఫార్ము నాకెవరు చెప్పారు? నా తల్లి ఏడుపు నేను చూశాను. ఇవాళ నా తల్లి రోడ్డు మీదకి వెళ్తే గుండె చరిచి చెప్తుంది, నేను భరద్వాజ్ వాళ్ళ అమ్మని. ఒకరోజు ఆమె లాసా ఫౌండేషన్ నుంచి మా ఇంటి నుంచి రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతుంటే, ఆమె కూడా రిటైర్డ్ హెచ్ఎం, షీఈ్ నాట్ ఆర్డినరీ. రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి సైకిల్ మించి దిగి, అమ్మా మీ అబ్బాయి, మా భార్య పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి నాకు పిల్లలు లేరమ్మా, పక్షవాతం వచ్చి మంచం మీద పడుంటే మందు మింగడానికి కూడా, మందుల కోసం కూడా నోచుకోకపోతే ఎవరో చెప్తే మీ అబ్బాయి దగ్గరికి వచ్చి, అయ్యా నా భార్య పరిస్థితి ఇలా ఉంది, మందులకు కూడా లేకపోతుందంటే 9 నెలల పాటు నా భార్యకి మందులు ఇచ్చారమ్మా. ఈరోజు నా భార్య చక్కగా లేచి కూర్చొని హాయిగా మా ఇంట్లో తను తిరుగాడుతోంది, తన పని తను చేసుకుంటుందమ్మా అని సైకిల్ స్టాండ్ వేసి నా తల్లి కాళ్ళకి దండం పెడితే, అంతకన్నా నా తల్లికి నేను ఏమివ్వగలను? వాట్ షల్ ఐ కెన్ గివ్ మోర్? మీరు కూడా మీ తల్లిదండ్రులకు అది ఇవ్వండి. మీరు కూడా మీ తల్లిదండ్రులకు అది ఇవ్వాలంటే గ్రాడ్యువల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వండి ఈ క్షణం నుంచి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నో సార్, ఆర్ యు రెడీ? సే మీ డాడ్. చెప్పాను కదా, ఐ మీన్ యువర్ ఎటర్నల్ ఫాదర్. భగవంతుడి కన్నా నిలిచబడితే నిల్చున్నాను. సత్యసాయి పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి 97వ జన్మదినోత్సవం జరుగుతున్న శుభవేళలో నిజంగా ఈ 9/11/2022 పాతపట్నంలో నిల్చోవడం అనేటువంటిది ఇది యాదృచ్ఛికం కాదు, నిర్దేశము, పరమాత్ముని యొక్క నిదర్శనము. మీరు మారాలని స్వామి సంకల్పము. మీరు మారాలని కాదు, మీరు పరివర్తన గావింపబడాలని స్వామి సంకల్పము. గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్. దీంట్లో కంపారిజన్ చేయాలి. ఏం చేయాలండి? వాయిస్ ఏం చేయాలి? ఎవరితో? పక్కవాడితోనా, పక్క అమ్మాయితోనా, నీ ముందు బ్యాచ్లో వాడితోనా, అల్లా కాలేజీలో వాడితోనా, శ్రీ చైతన్య ర్యాంక్ వాడితోనా? నో 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 మై డియర్ డార్లింగ్, నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది జమైకాలో పుట్టినటువంటి హుస్సేన్. ఎన్నాళ్ళకి ఒకసారి ఒలింపిక్స్లో పాల్గొనేవాడు? 4 years. ఎన్నాళ్ళకండి? 4 ఏళ్ల పాటు ప్రపంచం నుంచి వచ్చి అందరి పరుగు వీరులతో పోటీపడే హుస్సేన్ బోల్ట్ 4 ఏళ్ళు ఎవరితో పోటీపడేవాడు? తనతో. రైట్, నేను అదే చేశాను. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకున్న వాడు నిరంతరం ఎవరితో వాడు పోటీ పడతాడు. నేను ఏ ఎలక్యూషన్ కాంపిటీషన్కి వెళ్ళినా ఎస్ నాకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడిచ్చాడు ఏంటి? ఎస్, విత్ ద పవర్ ఆఫ్ దట్ వెర్బల్, ఆ నోటి శక్తితో ఐ విల్ విన్ దిస్ వరల్డ్. ఎస్, విన్ అయ్యాను. ఒక వ్యక్తి చెప్తే 10 మంది వింటారు, ఒక వ్యక్తి చెప్తే 100 మంది వింటారు, కానీ భగవంతుడు ఈ నోటుతో ఇవాళ దాకా సుమారుగా 1,50,000 మంది మీలాంటి అద్భుతమైన యువకులతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడు. 1,50,000. సో టు జనరేట్ పవర్, మై డియర్ డార్లింగ్, రాష్ట్ర చెప్పాడు, మై సన్, కరెక్ట్, దాన్ని కొంచెం మాడిఫై చేయి. మనలో శక్తి ఉన్నది అని గుర్తిస్తే ఆటోమేటిక్గా మనలో ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. మనలోంచి ఏంటి రాకూడదు? చెప్పండి. లేదు. అందరూ చెప్పాలి. లేదు, కాదు, రాదు, అవ్వదు, చెయ్యలేను, చెందలేను. ఇవన్నీ మనం ఏం చేయాలి? బ్యాన్ చేయాలి. వొకాబులరీ బ్యాన్ చేయాలి. నోట్లోంచి మాటల్ని బ్యాన్ చేయాలి. ఎస్, ఐ కెన్ డూ ఇట్. నిన్నటికి ఈ గొంతు ఏం తెలుసా? తగలట్లే, సీరియస్ థ్రోట్ ఇన్ఫెక్షన్. ఒక్కటే. నేను పాతపట్నం వెళ్తాను, 2 సెషన్లు కూడా అమోఘమైనటువంటి రీతిలో ఒక్క మాత్ర వేసుకోకుండా నా గొంతు పలికి తీరుతుందంటే ఆ గొంతు ఇక్కడ కొంచెం కంఠంలో మోగుతోందంతే. శక్తి. వి థింక్ దట్ వీఆర్ లిమిటెడ్ పాసిబిలిటీ. నో 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 నో. చెప్పండి. మ్యాన్ ఈజ్ ఏ
లిమిట్లెస్ పాసిబిలిటీ. మ్యాన్ ఈజ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ. మ్యాన్ ఈజ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ. ఇది ఎవరైతే మీరు రోజు ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకుంటారో యు విల్ విన్, యు విల్ గ్రో. సో మనకు కావాల్సింది గ్రాడ్యువల్, నాకు చేంజ్ వద్దు, గ్రాడ్యువల్. ఆహా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి నాన్న. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న రోజున మన జీవితం అమోఘం అవుతుంది. ఏమనుకోకు, తల్లిదండ్రుల కోసం, టీచర్ల కోసం, ఫ్రెండ్స్ కోసం చదవద్దు. కెమిస్ట్రీ రాదు దాన్ని తిట్టుకోకు, లవ్ చేయి. లవ్. బిడ్డ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా తల్లి ప్రేమిస్తుంది కదా. నల్లగా ఉండి తెల్లగా ఉండకపోతే అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకోరేమో తప్ప తల్లికి అవే ఉండవు. ద మదర్ లవ్స్ చైల్డ్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ బ్లాక్ ఆర్ వైట్. అలాగే నీకు సబ్జెక్ట్ వచ్చా, ఇష్టమా కాదు, ప్రేమించు. మీ అందరితో ప్రాబ్లం ఏంటి తెలుసా? మీ అందరికీ స్కూల్కి కాలేజీ రావాలనిపించదు, వచ్చినా వినాలనిపించదు, విన్నా పరీక్ష రాయాలనిపించదు, పరీక్ష రాసిన మార్కులు అలాగో. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఓపెన్గా మాట్లాడదాం. వీళ్ళందరినీ మర్చిపోండి. 1 గంటైనా ఓపిక్గా ఓపెన్గా మాట్లాడుకుందాం, అవునా కదా? చదువు అంటే చాలా బోరింగ్గా ఉందా లేదా? ఎస్ చెప్పండి. చదువు అంటే బోరింగ్గా ఉందా లేదా? ఎస్. చదువు అంటే బోరింగ్ ఉందా లేదా? బికాజ్ మన అందరం కూడా చదువుతున్నాం. స్టడీయింగ్. మనం చదువుని చదువుతున్నాం కాబట్టి బోరింగ్గానే ఉంటుంది. బోరింగ్. ఇంకేం కావాలి అని పాటించనుకో, అదే టీచర్ పాడనుకో, ఇంకేం వద్దులే, బయటికి వెళ్ళిపోలే, ఏదో రాస్తాం, ఏదో మార్కులు వస్తాయి. వీఆర్ స్టడీయింగ్, దట్స్ వై స్టడీ ఈజ్ బోరింగ్. ఇఫ్ వీఆర్ లవింగ్ అవర్ స్టడీస్, చదువుని ప్రేమిస్తే పుస్తకాన్ని ఎప్పుడైనా ముద్దు పెట్టుకొని తీసావా? నీకు రానటువంటి కెమిస్ట్రీ బుక్ని గుండెకి హత్తుకొని తీసావా? నీకు రాని సబ్జెక్ట్ని ఇది ఎందుకు రాదో దీని అంతు చూస్తాను రా బిడ్డ అని నువ్వు తొడగొట్టి బాలకృష్ణలాగా కాకపోయినా నీ గుండె కొట్టి దీని అంతు తేలుస్తాను, దీన్ని ప్రేమిస్తాను, దీనిలో ఏముందో సాధించి తీరుతాన్ని ఒక్కసారి నువ్వు డిటర్మినేట్ చేసి చదువుని ప్రేమించడం మొదలుపెట్టు. అప్పుడు బోరింగ్గా కాదు, బ్యూటిఫుల్ జర్నీ చేస్తాను. ఆ బ్యూటిఫుల్ జర్నీ చేయాలంటే మనకు ఒకటి ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకో, ఇవాళ ఏం చేస్తున్నావో అదే నీకు తిరిగి రేపు వస్తుంది. మంచి స్టోరీ చెప్తాను, వింటారా? అద్భుతం స్టోరీ. మీరు వినే ఉంటారు కానీ వినాలి. ఈరోజు నువ్వు ఏమి చేస్తావో రేపొద్దున అదే, ఈ కర్మే, ఈ పనే నీకు ఫలితమై నీకు వస్తుంది. నా తల్లి ఒక ఉపాధ్యాయురాలిగా సుమారుగా 10,000 మంది విద్యార్థులను తీర్చిదిద్ది ప్రతి ఒక్కడి కూడా జీవితం ఇవ్వాలని కోరుకుంది. కాబట్టి తన పిల్లలమైన నేను కానీ మా చెల్లి కానీ ఇవాళ వీఆర్ ఇన్ స్కైస్. డబ్బులో కాదు, ఆదర్శంలో, విలువల్లో, భగవత్ అనుగ్రహాన్ని పొందడంలో ఆకాశంలో ఉన్న నేను మా చెల్లి వాళ్ళ. అద్భుతమైన కథ. ఒకసారి ఒక ఆశ్రమంలో, జాగ్రత్తగా వినం, ఒకసారి ఒక ఆశ్రమంలో ఆశ్రమం తలుపు కొడితే ఒక సన్యాసి తలుపు తీస్తాడు. తలుపు తీస్తే ఒక రైతు వచ్చి ఒక ద్రాక్ష పళ్ళు గుర్తిస్తాడు. వింజాగ్రత్తగా ఒక ద్రాక్ష పళ్ళు గుర్తిస్తాడు. 1+1 ఆఫర్, 2 చెప్తాను మీకు. ఇది ద్రాక్ష పళ్ళు గుర్తిస్తే ఎందుకు నాయన అంటే, నాయనా ఓ సన్యాసి, నా పంట ఎండిపోయి నేను ఏడుస్తూ తిండి లేక అలమటించిన రోజున ఈ తలుపు కొడితే నువ్వు రొట్టె అన్నము పెట్టి నా ప్రాణాన్ని కాపాడావు. ఈరోజు నా పంట చక్కగా పండింది. మరి ఈ అద్భుతమైన ద్రాక్ష పళ్ళ గుర్తుని నీకు ఇస్తే నాకు కొంచెం ఆనందం అని సన్యాసి చేతిలో పెట్టి, సన్యాసి పాద నమస్కారం తీసుకొని
చక్కగా వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి అనుకున్నాడు, ఎంత కృతజ్ఞత! ఈ కృతజ్ఞత చూపించినటువంటి రైతును చూసి నేను తినకూడదువి, నేను ఇలా తయారవడానికి, ఇంత జ్ఞానం పొందడానికి నా రూమ్మేట్, నాతో పాటు ఉంటున్నటువంటి సహచరుడైనటువంటి వేరొక సీనియర్ సన్యాసి, ఆ మాంక్, ఆ పెద్ద సన్యాసి సోదరుడు, ఆ సోదర సన్యాసుడు అతనే కదా కారణం. నా కృతజ్ఞతని, ఈ ద్రాక్ష పళ్ళ గుర్తునే కృతజ్ఞతని అతనికి ఇస్తాను కొని అతనికి వెళ్ళి, సోదరా నీ వల్లే కదా నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను, ఎంతో అనుభవాన్ని పొందాను, ఎంతో ఆనందాన్ని పొందాను, తీసుకొని ఇస్తే ఎందుకు సోదరా ఇదంతా నాకు అంటే, లేదు సోదరా, కృతజ్ఞత అనేది చూపించకపోతే మానవ జీవితమే వృధా అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ సోదర సన్యాసుడు అనుకున్నాడు, అరే ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆ సోదర సన్యాసుడు అంటే చిన్నవాడు, తమ్ముడు లాంటివాడు నా పట్ల కృతజ్ఞత చూపించాడు. కానీ అయ్యో, నాతో పాటు నా ఫ్రెండ్ ఒకడు రోగగ్రస్తుడై రోగి ఆ గదిలో ఏడుస్తున్నాడు కదా, వాడికి పళ్ళు ఇస్తే వాడు ఆనందిస్తాడు కదా అని తీసుకుని వెళ్ళి ఆ రోగి అయినటువంటి సన్యాసికి, సోదరా నువ్వు ఎంతో రోగంతో అలమటిస్తున్నావు, ఇవి తిను, ఈ ద్రాక్ష పళ్ళు తిను అంటే ఎంత అద్భుతం అని, నీ కృతజ్ఞతకి, నీ మైత్రికి, నీ స్నేహానికి, నీ ఫ్రెండ్షిప్కి హ్యాట్స్ ఆఫ్ సోదరా అనే సన్యాసి చెప్పాడు. చెప్పి తీసుకున్నాడు ఆ రోగి సన్యాసి. తీసుకొని చూస్తున్నాడు, అద్భుతమైన ద్రాక్ష పళ్ళ గుత్తు. ఒక తెంపి నోట్లో వేసుకుందామా అనిపించేలోపుగా వేరొక సన్యాసి కంచంతో అన్నం తెచ్చి తినలేని పరిస్థితుల్లో ఈ రోగికి ఏం చేశాడు, అన్నం కలిపి తినిపించాడు. చాలా జాగ్రత్త వినండి. ద్రాక్ష పళ్ళ గుత్తు పక్కన పెట్టాడు. తిండంతా తినిపించిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు, నాయనా ఈ ద్రాక్ష పళ్ళ గుత్తు నువ్వు తీసుకో, లేదు నువ్వు రోగంతో ఉన్నావు, నువ్వు తిను, నువ్వు తింటే బాగుంటుంది. లేదు నేను తిన్నావు, నాకు ఎంత సేవ చేస్తున్నావు నువ్వు కదా, నా నోటికి అన్నం పెడుతున్నావు కదా నువ్వు, నీలాంటి వాడికి నేను ఇవ్వాలి, తీసుకో అంటే పట్టుకెళ్ళాడు. అప్పుడు తెచ్చి సేవ చేసే సన్యాసి అనుకున్నాడు, నాకు ఇంత విషయానికి, ఇంత జ్ఞానానికి, అనుభవానికి, ఇంత సేవా తత్పరత గుణానికి కారణమైన మా గురువు గారు ఉన్నారే, పెద్ద సన్యాసి అందరికన్నా గురువుగారు, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి అని గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగా ఈ ఉంచండి ప్రసాదాన్ని, ఈ ద్రాక్షపళ్ళ ప్రసాదాన్ని మీరు ఉంచండి, మీరు స్వీకరించండి దైవానికి పెట్టి, మీ వల్లే నా జీవితం ఎంత అద్భుతమైన జ్ఞానంతో విరాజిల్లుతోందంటే ఆ గురువుగారు అక్కడ పెట్టి వెళ్ళిపోమన్నారు. ఈలోపు ఒక కొత్త శిష్యుడు వచ్చి కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నాడు. వాడి దృష్టి గురువుగారు చెప్పే పాఠాల మీద లేదు, పక్కనున్నా, ఏరా ఏం లేదు గురువుగారు, ద్రాక్ష పళ్ళు బాగున్నాయా, బాగున్నాయి గురువుగారు, తినరా తీసుకొని. ఇవ్వాలండి. మనిషి జీవితంలో పొందడానికి, ద్వేషించడానికి పుట్టలేదు. మ్యాన్ హ్యాస్ టేకెన్ బర్త్ నాట్ ఫర్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్, మర్చిపోవడానికి, పొందడానికి లేడు. మ్యాన్ హ్యాస్ బార్న్ ఫర్ గివింగ్ అండ్ ఫర్ గివింగ్, ఇవ్వడానికి, క్షమించడానికి మనిషి పుట్టాడనే విషయం మనం గమనించాలి. దీన్నే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పారు, సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. చెప్పాలందరూ ఏంటండి, సెల్ఫ్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్, పొందడం మర్చిపోవడం, అది సెల్ఫ్, స్వార్థం. లవ్ లివ్స్ బై ప్రేమ, గివింగ్ అండ్ ఫర్గివింగ్, క్షమించడం, ఇవ్వడం ద్వారా. అప్పుడు ఆ గురువుగారు ఆ కొత్త శిష్యుడికి ఇచ్చారు, తీసుకోరా అని వెళ్తే ఆ శిష్యుడు ఆ పాట అయిపోగానే థ్యాంక్ యూ గురుగారు అన్న ద్రాక్షపళ్ళు గుర్తుపట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లవాడు కదా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉంటే అనిపించింది, అరే నా కుటుంబాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకొని ఈ ఆశ్రమంకి వస్తే నన్ను మొట్టమొదటిగా ఆకలితో ఉంటే జ్ఞానం కోసం నేను అలమటిస్తూ ఉంటే ఆ డోర్ దగ్గర ఉన్న సన్యాసి కదా ఈ తలుపు తీసి, రానాయన బిడ్డ తమ్ముడా నువ్వు కూడా సన్యాసం తీసుకుంటావా, జ్ఞానాన్ని పొందుతావా అని అన్నాడు కదా. నేను ఈ ద్రాక్షపళ్ళు గుర్తిండడం ఏంటి, ఆ డోర్ దగ్గర, ఆ గేటు దగ్గర, ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ సన్యాసి ఎవరైతే ఉన్నాడో అతను లేకపోతే ఈ ఆశ్రమంలో నా స్థానం ఇవ్వలేదని పరిగెట్టి వెళ్ళి, ఓ సోదరా, ఓ గురూజీ, సన్యాసి నువ్వే నన్ను లోపలికి ఆహ్వానించగొట్టి ఈ ద్రాక్షపళ్ళు గుర్తు తీసుకో అంటే ఆ ద్రాక్షపళ్ళ గుర్తు పట్టుకోగానే ఆ మొదట రైతు ఇచ్చినటువంటి ఆ ద్రాక్షపళ్ళ గుర్తు ఇదని గుర్తించి, ఆ పొందిన మొదటి వ్యక్తినే నేను కూడా గుర్తించి, అరే ఎక్కడెక్కడ తిరిగిందో మళ్ళీ నా వరకు వచ్చింది కదా, చేసే మంచి, వచ్చే పరివర్తన, ఇచ్చే క్షమ, మనం చూపించే కృతజ్ఞత ఎప్పటికీ జీవితంలో మనకి తిరిగి వస్తుందన్న విషయాన్ని మనం నిరూపించింది కదా.
Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.